సో వైసీపీ తాను వెనుకుండి ముందు కొంతమంది న్యూట్రల్ పీపుల్, న్యాయవాదులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు అంటూ పెట్టి సుప్రీంకోర్టు వరకు పంపించి ఎవడు బాగు చేయలేడా, పొండి నాశనం అయిపోండి. సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ ఒక అపీరెన్స్కి ఎంత అడుగుతారని? వీళ్ళు ఇస్తారా ఇన్ని లక్షల రూపాయలు? ఆర్డర్ తెలిసింది కదా, చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా, నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తా అంటున్నా. ఎవరు అనుకుని నడిపిస్తున్నారు? చూసుకో అంటే ప్రజలు అంత చేత్కరించిన, తిరస్కరించిన పోని ఇష్యూస్ చేసి ఏదోలాగా రచ్చ చేద్దామని. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనికి మాలినటువంటి పిటిషన్లే కాదు, పనికి మాలిన చర్యలు కూడా చేస్తున్నారు. పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? ఎవరో ఒక మంత్రి ఉండేవాడు, ఇరిగేషన్ పోలవరం అంటే నాకు తెలియదు అన్న మంత్రి. నిజంగానే నాకు తెలియదు, అవగాహన లేదు, నేను ఒప్పుకున్నాగా. నా వీడియోలు ప్లే చేస్తూ ఈయన ఎవరో మూర్తి అంట, తెలీదా? నేను నీకు స్పాట్ నేను ఎడతాగా. పోలవరం గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి నాకు పెద్దగా తెలియదు. ఏమొచ్చరా నీకు? ఏమీ రావు సార్. ఏ రాకపోతే ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి నాగరాజు గారు, చేసుకోండి. మీరు కూడా నాకు తెలియదు. సో ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయడం అభివృద్ధి కోసం, రాజకీయం చేసుకోవచ్చు కదా. మీరు చెప్పిన మిషన్ ఏదైతే ఉన్నదో నేను చెయ్యలేను, యాక్చువల్లీ నాకు చేత కాదు. అది సీరియస్ అయి ఫైన్ కూడా వేసింది 50,000 రూపాయలు. పొట్టోడికి దోలు తీరిపోయింది. సిపి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడవును అంటూనే ఇక వెన్నుపోటు పొడి చేశారు. మామా, ఎన్నాళ్ళు కలిసి బతికే ఇప్పుడు నన్ను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా? కలిసి బతికినంత ఈజీ కాదు కలిసి చావటం. జగన్మోహన్ రెడ్డి గారి తీరుతో విసిగిపోయి ఆ పార్టీలో ఉండాలా, ఆ పార్టీని వీడి వెళ్లాలా, అదేంటి సార్ అలా మాట్లాడతారు? వ్యక్తిత్వ హరణానికి పాల్పడిన చాలా మంది నాయకులకి ఒక దారి విజయసాయి రెడ్డి గారు చూపించారు. ఒక రాచ బాట విజయసాయి రెడ్డి గారు వేసేశారు. ఏంటి బావా మూర్తొచ్చినలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నిమ్మలనే వచ్చింది బావా. అవును. ఏంటంటే ఆ రాచబాట ఏం లేదు, ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి వెళ్ళాలని ట్రై చేయండి, వీలు కుదిరితే ఆ పార్టీలోకి జంప్ అయిపోండి. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. ఏ పార్టీ కూడా డోర్లు తెరవకపోతే అసలు రాజకీయాల నుంచి నిష్క్రమించండి, వైసీపీకి రాజీనామా చేసేయండి. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఇక వేరే దారి లేక ఏ పార్టీ డోర్లు తెరవక ఇక విజయసాయి రెడ్డి గారు శాశ్వతంగా రాజకీయాల నుంచి నిష్క్రమించారు. విజయసాయి రెడ్డి గారు, మీరు నిజంగా ఈ పని 5 సంవత్సరాల ముందు చేసింటే నిజంగానే మీరు ఆంధ్రప్రదేశ్ కి అంతో ఇంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సార్. నాకు అర్థం కాలేదు సార్. ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రత్యక్ష మరియు పరోక్ష విధ్వంసానికి కారణాల్లో మీరు ఒకరు కాదా? మన ఊర్లో ఆడికంటే పెద్ద యతవ పొరంపోకు ఎవరున్నారు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఇప్పుడు వచ్చి ఏందో సన్యాసం తీసుకుంటున్నట్లు, ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే రాజకీయ సన్యాసం తీసుకొని మీరు రాజకీయాల నుంచి తప్పుకొని వ్యవసాయం చేసుకున్నంత మాత్రాన మీ మీదున్న కేసులు కొట్టారు విజయసాయి రెడ్డి గారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. మన ఢిల్లీలో కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అసలు వెన్నుపోటు పొడవును అన్నారు. పొడవును అంటేనే చాడి, ఆ తాడేపల్లిలో వాళ్లే ఇదంతా చేశారు, నన్ను ఇరికించారు అని పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన చెప్తానాయల్లా నీ వల్ల కదరా నా జీవితం సంకనాకిపోయింది రానా. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు వ్యవహారంలో కూడా జర్నలిస్టులు ప్రశ్న అడిగితే నాకు అవినాష్ రెడ్డి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి చెప్పాడు గుండెపోటు అని. అదే మాట నేను మీడియాకు చెప్పాను. పట్టుకో, అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు, నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాడని అంటే అక్కడే ఉండుంటాడు అని అవినాష్ రెడ్డిని కాపాడుతున్న పెద్దల్ని కూడా ఇరికించేశారు విజయసాయి రెడ్డి గారు. అరే గన్ను అన్నా, ఎవడు నన్ను వేయటం లేదని ఏదో రోజు నువ్వే నన్ను వేసేటట్టున్నావురా. ఖచ్చితంగా అన్నా, నిన్నేసి నన్ను నేను వేసుకుంటా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన